ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్వార్థ శక్తులు దొంగతనంగా పనిచేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినడానికి బాధపడుతున్నాం. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మీటింగుల్లో చెప్పా. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీటన్నిటి సమన్వయ లోపంతో కొంత జరిగినమాట. కానీ అంబులెన్సులు రాకుండా, ఫైర్ ఇంజన్లు రాకుండా, మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితి లేని ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఏకైక మార్గం కరెక్ట్ కాదనేది ఇటువంటి సంఘటనలు చూసినా ప్రజలు గుర్తించాలా, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దారులు కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. దాదాపూర్ కింద రావడంతో మేము నోటీస్ ఇచ్చి సీల్ చేసి పని కూడా ఆపినాక మళ్ళీ దొంగతనంగా మొదలుపెట్టారనేది అధికారులు చెప్తాం. కూలిపోవడానికి కారణాలన్నిటికీ మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, SDRF తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ మాకు కనబడ్డాయి. 2 డెడ్ బాడీస్ రికవర్ చేస్తాం, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రస్తుతం ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతున్నాం. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వెళ్ళారు సార్ అన్నారు. ఆ 2 అయితే మనకు దొరికారు. దాంట్లో ఒకతనైతే ఎలక్ట్రీషియన్ లా ఉన్నాడు. అతని జేబులో అన్ని కరెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వైర్లు ఉన్నాయి కాబట్టి మేము అనుకుంటున్నాం అతను ఎలక్ట్రీషియన్ అని. ఇంకొక పర్సన్ కూడా రికవర్ చేస్తాం. ఇంకో వ్యక్తి దగ్గర ఏమున్నాయో తెలియదు, మాకు ఏం లేవు. సో అతను కూడా రికవరీ చేసి పోలీసులకు ఇచ్చేస్తాం. ఇలా ఉన్నారన్న విషయం నుంచి డీటెయిల్స్ లేకపోయినప్పటికీ మరొకసారి మేము మొత్తం కూడా డెబ్రీస్ని చెక్ చేస్తాం. భవన యజమాని కానీ దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఇక్కడ ఎవరు లేరు. పక్క బిల్డింగ్లో అంతా ఎవాక్యువేట్ చేయించాం. ఇంకా ముందు బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కూడా ఎవాక్యువేట్ చేయించాం. సో ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఏమైనా జరగవచ్చన్న భయంతో వాళ్ళని కూడా ముందుకు ఎవాక్యువేషన్ అయితే చేయించేస్తాం. సరే ఉన్నారు లోపల.